ఈ సందర్భంగా శ్రీరామకోటి అసలు రామకోటి రామ అనే అక్షరం రాస్తే చాలు నిజంగా మనసుకి ఆ పొద్దున లేచిన దగ్గర నుంచి ఆ రోజంతా కూడా శుభ సందర్భంగా భావిస్తుంది. ఆ శ్రీరామకోటికి ఎందుకు అంత ప్రత్యేకత? వాస్తవానికి రామ అనే శబ్దము పలికినంత మాత్రము చేత మనము తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అనున్నది ఖచ్చితంగా శాస్త్రవచనం. అటువంటిది రామకోటి అంటే కోటి సార్లు ఈ యొక్క రామనామం రాయడం చేత మనకున్నటువంటి సకల అశుభాలన్నీ కూడా తొలగిపోతాయట. దానివల్ల అన్ని శుభాలే కలుగుతాయి. అయితే మనము మామూలుగా రామ 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 అనుమంటే ఎవరు అనరు. అయితే ఈ విధంగా రాయడం చేత ఖచ్చితంగా మనం రాసేటప్పుడు కరెక్ట్గా రాస్తున్నామో లేదో అనేటువంటి సందేహంతో ఒకసారి పలుకుతాము రా మా రా మా రా మా అని చెప్పేసి అంటే మమ్మల్ని రక్షించుగాక అని చెప్పేసి అర్థము. అందుకోసమని ఈ యొక్క రామకోటి ఎవరైతే రాస్తారో ఇది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప సంభవించదు. అటువంటి ఆలోచన కూడా కాదు. ఎవరికో చాలా మందికి చాలా సమయం ఉంటుంది. అందరూ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి చర్యవారణలను పట్టుకొని ఆడుతూ ఉంటారు. కానీ ఇటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు రావు. ఇది ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క రామ 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 అనేటువంటి ఆలోచన అవకాశము ఆ రామచంద్రుల వారు కల్పిస్తారట. ముఖ్యంగా ఇవాళ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. ఈ బాలరాముడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అంతటి సుందర స్వరూపం అని ఆయన ఎంతో మంది కవులు వర్ణించారు ఆయన గురించి. ఆ సుందర స్వరూపం గురించి ఇవాళ మీరు చెప్పండి గురువుగారు. మనకు ఒక కవి ఒక పాట రాశాడండి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అంటే మనకు రామచంద్రుల వారు ఒక్కరుంటే చాలట. ఆయనకు మనకి ఏ విషయంలో కూడా ఎటువంటి లోటుపాటు ఉండదు అని చెప్పేసి వచనం. అయితే అయోధ్యలో ఇప్పుడు బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టాపన చేస్తున్నారు అనంటే పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత దశరథ మహారాజుకి 4 పుత్ర సంతానం కలిగినది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. పెద్దవాడైనటువంటి రామచంద్రుల వారట చూడడానికి చాలా చక్కగా ఉంటాడట. పితృవాక్య పరిపాల ధురింధరుడు అనేటువంటి బిరుదు కూడా ఉన్నది రామచంద్రుల వారికి. అయితే ఆ రామచంద్రుల వారు అంటే దశరథ మహారాజుకి చాలా 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 ఇష్టమట. ఆయనను ఎంత ప్రేమ చేసేవాడంటే అసలు మిగతా కుమారుల కంటే కూడా ఎక్కువగా రామచంద్రుల వారిని ప్రేమించేవారట. అంతటి సుందర రూపమట ఆ బాలరాముడి యొక్క విగ్రహం. అందుకోసమని ఈ రోజున అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు. అయితే 1528వ సంవత్సరం కంటే పూర్వం కూడా అక్కడ బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఉండేదట. ఎందుకు అంటే అయోధ్య వాసులందరికీ కూడా రామచంద్రుల వారు పుట్టిన తర్వాతనే వారందరికీ మామూలుగా సూర్యవంశానికి చెందిన వారు పరిపాలిస్తున్నారు అని అంటేనే వారికి ఎటువంటి లోటుపాట్లు ఉండేయట. అటువంటివి సాక్షాత్తు భగవత్ స్వరూపమైనటువంటి రామచంద్రుల వారే దశరథ మహారాజు ఇంట్లో జననమైంది కాబట్టి ఆ సుందర రూపాన్ని చూసి ముచ్చడించి ఆ అయోధ్యావాసులందరూ కూడా ఆ రూపాన్ని అప్పుడు ప్రతిష్టాపన చేసినారట. అయితే కొన్ని కాల పరిస్థితుల దృష్ట్యా ముష్కరులు వచ్చి ఆ రాముని యొక్క దేవాలయాన్ని అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ వేరే ఒక మసీదు ఏర్పాటు చేసి తర్వాత ఒక 500 సంవత్సరాల పైచిలుకు నుండి మన భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టము ఈ రోజున నిజంగా ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో ఆ వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా రామచంద్రుల వారి యొక్క వనవాసములో ఏదో రకమైనటువంటి సేవ చేసిన వాళ్ళమే. ఎందుకు అంటే ఆ రామచంద్రుల వారి యొక్క ప్రేమ అటువంటిది. చిన్న ఉడద తను ఏం చేయలేదు. వారధి కట్టేటప్పుడు ఇలా బొర్లి కొద్దిగా ఇసుక తీసుకొచ్చి ఆ వారధిలో వేసిందట. అంత మాత్రము చేతనే రామచంద్ర వారు పులకించకపోయి ఆ ఉడత మీద 3 వేళ్లతో ఇలా రాశారట. అందుకోసం ఇప్పటికీ ఉడత జాతిలో మొత్తం ప్రతి ఉడత కూడా 3 రేఖలు మనకు కనిపిస్తాయి. అంతటి వాత్సల్యుడైనటువంటి రామచంద్రుల వారి యొక్క బాల రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి మనం అందరము కూడా ఆ వనవాసం తర్వాత కష్టపడినటువంటి రామచంద్రుల వారిని కాదు కొలిసేది మనం. ఎప్పుడు ఆ రాజ్యములో ఉన్నటువంటి బాల రూపంలో ఉన్నటువంటి రామచంద్రుల వారినే మనము కొలుస్తాం.
అందుకోసమని ఈ రోజున మనము బాలరాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకుంటున్నాం.